నమస్తే వెల్కమ్ టు SR6 న్యూస్. దివ్యాంగ పెన్షన్లు తొలగిస్తే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధం. దివ్యాంగ హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు హెచ్చరిక. రామచంద్రపురం చెలికాని రామారావు భవనం వద్ద ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల దివ్యాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు పలవేల రాజు ఆధ్వర్యంలో దివ్యాంగుల ఆత్మగౌరవ సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు హాజరై మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్ల తనకి పేరుతో కూటమి ప్రభుత్వం దివ్యాంగ పెన్షన్లు రద్దు చేయడానికి కుట్ర పన్నుతుందని, దివ్యాంగ పెన్షన్లు తొలగిస్తే దివ్యాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో అమరావతి ముట్టడిస్తామని ప్రభుత్వాలు హెచ్చరించారు. దివ్యాంగ బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, ఆరోగ్య బీమా ప్రభుత్వం 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పథకం అమలు చేయాలని, దివ్యాంగుల సహాయ సంచాలకులు కార్యాలయం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేసి దివ్యాంగుల సహాయ సంచాలకులను నియమించాలని, దివ్యాంగులకు 35 కేజీల బియ్యం కార్డులను మంజూరు చేయాలని, 3 చక్రాల మోటార్ సైకిల్ వాహనాలు వెంటనే పంపిణీ చేయాలని, ఇంటి స్థలాలు రిజర్వేషన్ ప్రకారం వర్తింపచేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలలో 4% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అందులో మరి మన దివ్యాంగుల సోదరులంతా పాల్గొన్నారు. అలాగే వేదికను అలంకరించిన సత్యవతి గారు, పోస్ కుమారి గారు, అలాగే రాజు గారు, అలాగే మన మాణిక్యాలరావు గారు, ఇలా పెద్దలంతా మరి ఈ రోజు ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మరి ఈ యొక్క లాయర్ గారిలో మీకు సహాయ సహకారాలు అందిస్తూ గత 2 ఏళ్ల బట్టి మరి నేల కంటే ఇందులో భాగస్వామ్యం అయ్యాను. మనకి ఈ ఆత్మగౌరవం కోసం మన నాగేశ్వరరావు ఎంతో చక్కగా వివరించారు. మనం ఒక రోజు ఈ చిన్న చిన్న గ్రామాలన్నీ మీటింగ్ పెట్టుకొని మన నాగేశ్వరరావు మన ప్రభుత్వానికి కల్లాకి వెళ్ళేటప్పుడు మన రామచంద్రపురం నుంచి మేము వస్తామని సార్కి మాటిస్తూ మరి మనంతా ఐక్యంగా ఉన్నట్లయితే గతంలో మనం డిసెంబర్ 3వ తారీఖున మనం ఈ వికలాంగ దినోత్సవం జరుపుకున్నప్పుడు మరి సుభాష్ గారి దగ్గరికి వెళ్ళాము. వాళ్ళ నాన్నగారు మనకి ఈ మీటింగ్ అటెండ్ అవడం జరిగింది. వారు మనకి ఉన్నట్టు ఒక ఆఫీస్ కావాలని మనం అడిగేటప్పుడు వాళ్ళు నేను వచ్చే డిసెంబర్ 3 కల్లా నేను ఆఫీసు మీకు కట్టిస్తాను అని ప్రాముఖ్యత్వం జరిగింది. మనం ఒకసారి ఈ నెలాఖరు లోపల ఒకసారి ఆయన్ని కలిసి మరి సమస్యలు మనం ఒకసారి వివరిందాం. అక్కడ న్యాయం పొందాలని ఆశించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి అధ్యక్షుడు మాణిక్యాలరావు రాజు గారికి, పోస్ కుమార్ గారికి, మరి జాతీయ అధ్యక్షుడు నాగేశ్వరరావు గారికి నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను.